నిన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉందో అది సగభాగం తెగిపోయిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారో మనతో మాట్లాడడానికి అధికారులు ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, అసలు ఏంటి సార్? వాస్తవంగా ఈ రోజు అయితే మనం పర్యాటకులని అలౌ చేద్దాం అనుకున్నాం, కానీ పొద్దుటి నుంచి కూడా హైటైడ్ ఉంది. హైటైడ్లో ముందుగానే చెప్పాం ఎవరిని కూడా అనుమతించమని. ఈ హైటైడ్ సందర్భంగా చాలా ఈరోజు హైటైడ్స్ వస్తున్నాయని ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. అదేవిధంగా దీనికి సంబంధించి హైటైడ్స్ వచ్చినప్పుడు ఈ లాస్ట్ టీ జంక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈ స్క్రూస్ అని ఏవి ఉంటాయో అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు రొటీన్ చెకప్లో వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ 2 స్క్రూస్ ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడం కోసం, అలాగే కలెక్టర్ గారు ఒక చిన్న ప్రొటెక్టివ్ మెజర్ అక్కడ తీసుకోమన్నారు, ఒక స్క్వేర్ లాగా అక్కడ వేయమన్నారు. ఇలాంటివన్నీ చేయడం కోసం దీన్ని కాస్త డిస్మాంటిల్ చేసి వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే ఉందో టీ జంక్షన్ అక్కడ యాంకర్స్ ఉన్నాయి, అక్కడ ఫిక్స్ చేసి పెట్టారు. అయితే ఈ అలలకి అది కొంచెం హైటైడ్లో కొంచెం పైకి కిందకి ఊగడం చూసి అది తెగిపోయింది, అందుకే అక్కడ తీసుకెళ్లి పెట్టారు అనే వాదన కొంతమంది ఎవరు ప్రారంభించారు. కానీ ఇది వాస్తవం కాదు. మాక్ డ్రిల్స్ అయితే జరుగుతున్నాయి. ఈరోజు ఎవరిని అనుమతించలేదు దీని గురించని. ఇంకా నిర్వాహకులు దానికి సంబంధించి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని హైటైడ్లో ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయి లేదా మళ్ళీ చెక్ చేసుకుంటారు. ఇప్పుడే నేను ఆ చివరి వరకు కూడా వెళ్ళొచ్చాను. అంతా ఇంత హైటైడ్లో కూడా మేము కూడా వెళ్ళొచ్చాం. సో కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకుని మాక్ డ్రిల్ చేసిన తర్వాత ఎవరినైనా అనుమతిస్తారు. అంటే భవిష్యత్తులో కూడా ఆటుపోట్లు అధికంగా ఉంటాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాతావరణం ప్రధానంగా ఇక్కడ చూస్తుంది ఏంటంటే హైటైడ్లో కానీ నో మూన్ డే, ఫుల్ మూన్ డే, డిప్రెషన్స్, సైక్లోన్స్, రెయిన్ ఫాల్ ఇవి ఉన్నప్పుడు ఏది కూడా ఎవరిని అనుమతించరు. అందుకని ఈ రోజు కూడా అదే డెసిషన్ తీసుకుని వాస్తవంగా ఈ రోజు ప్రారంభిస్తామని అనుకున్నా కూడా ఎటువంటి ఎవరిని కూడా అనుమతించకుండా ఆపేశారు హైటైడ్స్ ఉన్నప్పుడు. సో కాబట్టి వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో ఎవరిని అనుమతించరు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే అనుమతిస్తారు. మాక్ డ్రిల్ చేస్తున్నారు. అక్కడ యాంకర్స్ ఉన్నాయి కాబట్టి అది నిలబడింది, లేదంటే ఎక్కడికో వెళ్ళిపోయేది. అక్కడ యాంకర్స్ ఉన్నాయి, ఆ యాంకర్స్ కి ఫిక్స్ చేసి అది పెట్టారు. మాక్ డ్రిల్ లో భాగంగా దాన్ని వెరిఫై చేసుకుంటున్నారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే విశాఖ బీచ్ కు చేరుకున్నారు. నిన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఫ్లోటింగ్ బ్రిడ్జిని అయితే కనుక ప్రారంభించారు. అయితే ఈ రోజు కెరటాల సంఖ్య అధికంగా ఉండడం, ఆటుపోట్లు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎవరిని ఈరోజు అనుమతించలేదు. పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చాలా కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. దానికి మాక్ డ్రిల్ నిర్వహించాము. అందులో భాగంగానే ఇక్కడ విధులు నిర్వహించేటువంటి సిబ్బంది కేవలం పర్యాటకులు భద్రతా దృష్ట్యా ఏర్పాట్లు చేస్తున్నారు తప్ప అది తగ్గిపోలేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీన్ని వీక్షించేందుకు పెద్ద మొత్తంలో పర్యాటకులు అయితే కనుక ఈ ప్రాంతానికి అయితే కనుక చేరుకున్నారు. ఇప్పటికే వార్తలు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. నిన్న అత్యంత ప్రతిష్టాత్మకంగానే ప్రారంభించినటువంటి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జు ఈ రోజు సగభాగం తెగిపోయిందంటూ కూడా వస్తున్నటువంటి వార్తల్లో ఏమాత్రం అయితే కనుక నిజం లేదంటూ అధికారులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇది కేవలం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాము, ఈ రోజు కెరటాల తీవ్రత అనేది అధికంగా ఉంది, అందులో భాగంగానే ఈ రోజు ఎవరిని అనుమతించలేదు. మేము ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి వారి యొక్క భద్రతకి పెద్దపీట వేస్తున్నాము. ఆటుపోట్లు అనేది అధికంగా ఉండేటప్పుడు, అదేవిధంగా తుఫాన్లు వాతావరణం కూడా అనుకూలంగా లేనటువంటి సమయంలో ఇక్కడికి పర్యాటకులు ఎవరిని అనుమతించమంటూ అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగారు చిట్ 10 టీవీ విశాఖ నుంచి.